కనకాపల్లి జిల్లా సబ్బవరంలో వివాహిత ఆత్మహత్య కలకలం రేపుతోంది. సాయినగర్ కళాకారుల కాలనీలో నివాసం ఉంటున్న పితాన స్వాతి ఫ్యాన్ కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల వల్లే స్వాతి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సబ్బవరంలో వివాహిత ఆత్మహత్య గల కారణాల్ని పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, వివాహిత ఆత్మహత్య గల కారణాలేంటి? పోలీసులు ఏమంటున్నారు? ఎలాంటి ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు? సింధు, చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లా పరిధి సబ్బవరం సమీపంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆమె బలవన్ మరణానికి కారణం ఏంటనే దానిపైన అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా సబ్బవరానికి చెందినటువంటి ఆమె గత కొంతకాలంగా కూడా తన భర్తతో వివాదాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో కూడా వేరుగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య కూడా తరచూ గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా కూడా వేరుగా ఉన్నటువంటి వీరిద్దరు 2 రోజుల క్రితమే కలుసుకున్నట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో అత్తవారింటికి వచ్చినటువంటి ఆమె ఈ రోజు ఉదయాన్నే విగత జీవిగా పడి ఉండడం అయితే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా గమనించారు. గమనించిన తర్వాత పోలీసులకి అయితే సమాచారం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా గత 7-8 సంవత్సరాల కాలంగా కూడా భర్తతో వేరుగా ఉన్నటువంటి ఆమె మరలా భర్తతో కాపురం చేసేందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఏం జరిగిందనే దానిపైన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వివాహిత ఎవరైతే మృతురాలు ఉందో ఆమె ప్రస్తుతం బ్యూటీషియన్ గా కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భార్య భర్తల మధ్య గొడవలు జరగడంతోనే తన పుట్టింటికి వెళ్ళిపోయి అనంతరం అక్కడి నుంచి భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఎవరినే కనిపించేదో ఆమె కుటుంబ సభ్యులు అయితే బోర్ను వినిపిస్తున్నారు. తన అల్లుడే ఏదైనా చేసి ఉండొచ్చనే దాంతో పోలీసులకి అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. కుటుంబ కలహాలే కారణమా లేదా వేరే ఏదైనా కోణం ఉందా? పక్కన స్థానికులు ఏదైనా సమాచారం ఇచ్చారా? ముఖ్యంగా చూసుకుంటే ఇటు కుటుంబ కలహాలే ప్రధాన కారణం అని చెప్పేసి అయితే ఆ పోలీసులు అయితే ప్రస్తుతం భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కుటుంబ కలహాలతో పాటు గతంలో ఆమెకి ఎవరితోనైనా మాట్లాడేవారో లేదనే అంశం పైన కూడా ఇంకా దర్యాప్తు అయితే కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే భర్త దగ్గరికి వచ్చినటువంటి రోజే ఆమె మృతి చెందడం, అదే వేరువేరు గదుల్లో కూడా వీళ్ళిద్దరూ నిద్రిస్తూ ఉండడం, ఈ సమయంలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం మనకు ఉన్నటువంటి కారణాలు ఏంటనే దానిపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మృతురాలకు సంబంధించినటువంటి మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ ఆధారంగా కూడా తను ఎవరెవరితో మాట్లాడింది లేదా తనకి ఏవైనా మెసేజ్లు వచ్చాయా లేదా అంశం పైన కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కీలక ఆధారంగా కూడా ఆమె సెల్ ఫోన్ సంబంధించిన డేటా ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు అంటే ఇంకా ఏదైనా ఇది హత్య అనే డౌట్స్ ఏమైనా రేజ్ అవుతున్నాయా? ప్రస్తుతం అయితే మృతురాలకు సంబంధించినటువంటి భర్తను అదుపులోకి తీసుకొని ఆయన కూడా విచారిస్తున్నారు. అలాగే మృతురాల భర్త కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని వారిని కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ఆత్మహత్య అనేది ఇంకా పోస్ట్ మార్టం సంబంధించినటువంటి ఎప్పుడే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే హత్యగా కూడా మృతురాల బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండో వైపు చూసుకుంటే తను ఆత్మహత్య చేసుకుని పడి ఉండడంతో తను ఎంతకీ కూడా ఏదైతే తను ఉండేటటువంటి రూమ్ సంబంధించినటువంటి తలుపుని కొట్టినప్పుడు కూడా ఆమె తెరవకపోవడంతో బలవంతంగా తెరిచామంటూ కూడా కుటుంబ సభ్యులు భర్త కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఏదైతే పోలీసుల దర్యాప్తు అనంతరం ఏదైతే ఉంటుందో పోలీసుల దర్యాప్తులోనే నిజాలన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఏదైతే ఆమెకు సంబంధించినటువంటి శవ పంచనామా తర్వాత వచ్చేటటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో పోస్ట్ మార్టం రిపోర్టు కీలకంగా కూడా మారేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.